నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఓటమి అనేది కుంగిపోవలసినది కాదు, మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి పనికి వచ్చే నిచ్చెనది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం శుక్లపక్షం, 2025 జూన్ 26 గురువారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్య అస్తమయం సాయంత్రం 6:50, చంద్రోదయం ఉదయం 6:18, చంద్ర అస్తమయం రాత్రి 8:04. తిథి పాడ్యమి మధ్యాహ్నం 1:29 వరకు, తదుపరి విదియ. నక్షత్రం ఆరుద్ర ఉదయం 8:46 వరకు, తదుపరి పునర్వసు. కరణము భవ మధ్యాహ్నం 1:29 వరకు, తదుపరి భలవ. రాత్రి 12:21 వరకు, తదుపరి కౌలవ. యోగము ధ్రువము రాత్రి 11:39 వరకు, తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:34 వరకు, యమగండం ఉదయం 5:47 నుండి 7:25 వరకు, గుళిక కాలం ఉదయం 9:03 నుండి 10:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:21 నుండి 4:13 వరకు. వర్జ్యం రాత్రి 8:04 నుండి 9:34 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 5:05 నుండి 6:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:45 వరకు. జూన్ 26 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి మధ్యాహ్నం 1:29 వరకు ఉంది, తదుపరి విదియ. పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే విదియ తిథి చంద్రుడి కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పునర్వసు నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 8:46 నుండి శుక్రవారం ఉదయం 5:47 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1:39 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 1:39 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. రాత్రి 1:39 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నక్షత్ర బలం. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు పండుగ ప్రత్యేకత: ఈ రోజు నుంచి ఆషాఢమాసం ప్రారంభం. ఆషాఢమాసంలో తొలి పండుగ గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రులకు శక్తిమాతను అంటే దేవీమాతను పూజించడానికి అంకితమైన 9 రోజుల పండుగ గుప్త నవరాత్రులు. ఎందుకంటే ఈ సమయములో పూజలు, ఆచారాలు రహస్యంగా గుప్తంగా నిర్వహిస్తారు. గుప్త నవరాత్రులలో భక్తులు తమ ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం శక్తిమాతను రహస్యంగా ఆరాధిస్తారు. వారాహీదేవి ఆరాధన. ఆషాఢ గుప్త నవరాత్రులు ముఖ్యంగా వారాహీదేవి ఆరాధనకు ప్రాముఖ్యతనిస్తాయి. అడ్డంకులు తొలగిపోతాయి. ఈ సమయంలో వారాహీదేవిని పూజించడం ద్వారా భక్తులు తమ జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవడానికి, రక్షణ పొందడానికి, శ్రేయస్సు కోసం ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటూ గుప్త నవరాత్రులు శక్తిమాతను ఆరాధించి ఆధ్యాత్మికంగా ఎదగడానికి, అడ్డంకులను తొలగించుకోవడానికి ఒక ముఖ్యమైన సమయం గుప్త నవరాత్రులు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శ్రీకృష్ణుడి తమ్ముడి పేరు సాత్యకి, అన్న బలరాముడు, సోదరి సుభద్ర. ఈరోజు ప్రశ్న: కౌరవుల వద్దకు రాయబారమునకు మొదటిగా వెళ్ళిన పురోహితుడు ఎవరి తాలూకా? ద్రుపదుడు, బలరాముడు, ధృతరాష్ట్రుడు, శ్రీకృష్ణుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: స్థిరమైన ఆలోచనలు కలిగి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి: ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. మిథున రాశి: కాంట్రాక్టర్లకు మరింత అనుకూలమైన సమయం. కర్కాటక రాశి: విద్యార్థులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. సింహ రాశి: సేవాభావంతో కొందరిని ఆకట్టుకుంటారు. కన్య రాశి: విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నించి సఫలమవుతారు. తులారాశి: ఒక సంఘటన మీ మనస్సును ఆకట్టుకుంటుంది. వృశ్చిక రాశి: ధార్మికవేత్తలను కలుసుకొని అమూల్యమైన సందేశాలు గ్రహిస్తారు. ధనుస్సు రాశి: పలుకుబడి కలిగిన వారు పరిచయమై చేయూతనందిస్తారు. మకర రాశి: ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కుంభరాశి: పరిచయాలు మరింత పెరిగి సంతోషంగా గడుపుతారు. మీనరాశి: వ్యతిరేకుల నుంచి కొన్ని వివాదాలు ఎదురు కావచ్చు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.